అలాంటి ఉద్యోగస్తులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పిఆర్సీ ఇస్తారని, డిఏలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. అయితే ప్రభుత్వం ఈరోజు వరకు కూడా డిఏలు ఇవ్వకపోవటానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి మా డబ్బుల్ని మాకు ఇవ్వటానికి కూడా, అలాగే చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన వాటికి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఉద్యోగస్తులకి మొండి చేయ చూపిస్తూ ఉంది ఈరోజు వరకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే 18/10/2025న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈహెచ్ఎస్ కార్డు, హెల్త్ కార్డు గురించి 90 రోజుల లోపల ఆ కార్డుని పనిచేసే విధంగా చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు అది ఇంకా ఆచరణలోకి రాకపోవటం అనేది, దీనివల్ల ఉద్యోగస్తులు కానీ మరి ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి. ఇంకొక విషయం, ఇవన్నీ ఈ లెక్కంతా ఇలా ఉంటే మనకి పిఆర్సీ కమిషనో లేకపోతే ఐఆర్ఓ ఇవన్నీ ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పటికి రాక ప్రతి ఉద్యోగి కుటుంబంలో చాలా అశాంతిగా ఈరోజు ఉన్న సంగతి చూస్తూ ఉన్నాం. ఇలాగే గనక కొనసాగితే మా రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చినా మేమంతా కూడా మహిళా ఉద్యోగులుగా మేమంతా కూడా ఒకే తాటిపైన నిలబడి రాష్ట్ర కార్యాచరణ ఏమి సంభవించినా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు వరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక్క రూపాయి కూడా రానటువంటి నేపథ్యంలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు చర్చలకు రండి అని గౌరవ మంత్రివర్యులు 10వ తారీఖు 11 2 రోజుల పాటు ఏపీజేఏసీ అమరావతితో గత నెలలో చర్చలు చేయడం, అలా కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలతో పిలిచి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని ఏపీజేఏసీ అమరావతి కోరగా, గత నెల 22వ తారీఖున అన్ని సంఘాలతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం 4 మంత్రివర్యులతో అందరూ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 5-6 గంటల పాటు చర్చలు చేశారు. ఆ చర్చల్లో సానుకూల నిర్ణయాలు కొన్నైనా ప్రకటిస్తారని, లేదా మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగినటువంటి చర్చల మీద వెలువరుస్తారని లక్షలాది మంది ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే, ఆ తరుణంలో 4వ తారీఖు ఈ నెల సడన్గా ఒక్కసారిగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలు ఏంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూసాం. ప్రధానంగా కాగ్ లెక్కల్లోకి వెళ్ళాం. అంటే మాకు విడిగా దొరకవు కదా, సో ఆన్లైన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఈ లెక్కలు తేల్చేదంతా కూడా కాగే కాబట్టి ఆ కాగ్ ద్వారా అసలు ఏంటి మన రెవెన్యూ రిసీట్స్ ఏంటి, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే
కేవలం ఆన్లైన్లో ఉన్నటువంటి వాటినే పరిశీలించాం. దాని ద్వారా చూస్తే మన యొక్క 2026 అంటే 25-26 మొత్తం ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లండి. 2,26,000,808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,401 అంటే 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా, అంతే కదా సహజంగా మాట్లాడుకుంటాం. ప్రజలకు తెలియాలి కదా అన్ని విషయాలు కూడా, అందుకే చెప్తున్నాం. దాంట్లో చూసిన లెక్కలే రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చులో మా ఖర్చు 37% అని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. 2,26,000 కోట్లలో 84,000 కోట్లని. సరే, ప్రభుత్వం చెప్తున్నటువంటి రెవెన్యూ రాబడిలో మీ ఖర్చు ఎంత అని కదా చెప్తున్నారు. ఒకవేళ రెవెన్యూ పన్నుల ఆదాయం వరకే తీసుకొని కేవలం పన్నుల ఆదాయం తీసుకుంటే ఆ పన్నుల ఆదాయం 1,42,926. 1,42,926 పన్నుల ఆదాయం. ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అందులో మా ఖర్చు తీస్తే 59% వచ్చింది. 59 అంటే 84,000 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూని చూపిస్తుందో సెంట్రల్ నుంచి వచ్చే ట్యాక్స్ చూపించట్లేదు కదా, చూపించలేమంటున్నారు కదా. ఎట్ట చూపించలేరు? పన్నుల రూపాయలు వచ్చేది మొత్తం మనకే కదా. అది కూడా ఎంత ఇస్తారో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా. కేంద్రం నుంచి వచ్చేటువంటి లెక్కలు కూడా అన్ని క్లియర్గా ఎంత వస్తుంది. స్టేట్ షేరు 40,587 కోట్లు వస్తుంది. దాంట్లో మేము కట్టే జీతం కూడా ఉంది పన్నుల రూపంలో. మరి ఇటువంటి మేము దాచుకున్న డబ్బులను ఒకసారి జీతాల్లో పేమెంట్గా చూపిస్తున్నారు ఇచ్చేసినట్టు. ఇచ్చిన డబ్బుని కన్సాలిడేట్ ఫండ్ నుంచి మాకు జీతాలు ఇస్తే మేము ఆ డబ్బుని పబ్లిక్ అకౌంట్లో దాచిపెడతారు. మా డబ్బుని అవి కూడా గతంలో గందరగోళమైనటువంటి పరిస్థితి. అవి ఇచ్చేదానికే 2 సంవత్సరాలు దాటింది ఇప్పుడు. సో మేము దాచుకునే మళ్ళీ రెండోసారి ఇచ్చినట్టు లెక్కలు ఇవి. ఇక ఉద్యోగుల విషయానికి వద్దాం. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎంతమంది అవసరమో అంతమందినే తీసుకుంటారు తప్ప మేము వస్తామయ్యా అంటే మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా? ఉద్యోగస్తులు ప్రభుత్వాలకు వెన్నుముక. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజల వద్దకి నేరుగా చేర్చేటువంటి ఒక సాధనం. మీకు అవసరమైతే తీసుకుంటారు. ఆనాడు మండలాల ఫార్మేషన్కి అయిన తర్వాత 86లో మా రిక్రూట్మెంట్ అయింది. నేను వచ్చాను ఉద్యోగంలోకి. మండలాల వల్ల మా పెరిగి ఉద్యోగాలు కావాలని రిక్రూట్మెంట్ ఏపీపీఎస్ చేస్తే మేము రాసాం, వచ్చాం. గ్రామాలకి గ్రామ స్థాయిలో కావాలనుకున్నారు గత ప్రభుత్వం. 1,50,000 మంది ఉద్యోగాలు తీసుకొచ్చారు. గ్రామ స్థాయిలో పాలన పెంచాలనుకున్నారు. పెంచాలనుకుంటే తెచ్చారు. లేదు ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటున్నారు. మరి ఉద్యోగులు అవసరమే ప్రకటిస్తున్నారా, అవసరం లేకుండా ప్రకటిస్తున్నారా? కాబట్టి ఉద్యోగులు ఏదో అధికమైపోయినట్టు, వాళ్ళ ఖర్చులు అధికమైపోయినట్టు ఈ విధంగా ప్రజల్లో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా లేదా? ప్రభుత్వానికి అవసరమైతేనే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా? నిన్న డిఎస్సి దానికే చేశారా? మరి ఉద్యోగులకు రేపు జీతాలు ఉండవా? మరి దీనికేమని చెప్తారు రేపు?
మరి ఎలా ఖర్చు తగ్గిస్తారు? ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి ఉద్యోగి తను కావాలనుకుంటే ఉద్యోగం ఏమి ఇవ్వరు. ప్రభుత్వం అవసరం అనుకొని 10 మంది అవసరం ఉన్న చోట ఒక్కరిద్దరినే నియమిస్తుంది ప్రభుత్వం. మిగిలినటువంటి వాళ్ళని సగం మందిని అవుట్సోర్సింగ్తో వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉద్యోగాలకు తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళకి పాపం ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ₹1 కూడా పెంచింది లేదు. వాళ్ళకి ఎలాంటి అదర్ బెనిఫిట్స్ కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ, జీతాలు పెంచడం కానీ, మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు సంక్షేమ పథకాలు అమలు చేయటం కానీ ఏమీ లేవు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఉద్యోగి, సీనియర్ ఉద్యోగి ప్రతి సంవత్సరం 9 మాసాల జీతాలు తీసుకుంటారు. 2-3 నెలలు సీనియారిటీని బట్టి ట్యాక్స్ రూపంలో మా జీతాలు ప్రతి నెల డిడక్ట్ అయిపోతాయి. ప్రతి నెల డిడక్ట్ అయిపోతాయి. అంటే 9 నెలల కన్నా ఎక్కువ జీతం తీసుకోం. 12 మాసాలకు కానీ 12 నెలలకు కానీ మేము తీసుకున్న జీతాలు టెన్షన్గా కట్ అయిపోతాయి మాకు. లేదు, మీరు మా మీద పెట్టేటువంటి జీతాలు ఇచ్చినవన్నీ, ఈ జీతాలు మళ్ళా ఈ రాష్ట్ర ప్రభుత్వానికే రొటేట్ అవుతుంటాయా లేవా? మేము రకరకాల రూపంలో మేము ఈ రాష్ట్రంలోనే ఖర్చు పెడతాం, వేరే రాష్ట్రాల్లో మేమేం ఖర్చు పెట్టాం. మా డబ్బులన్నీ నీళ్ళకో, పాలుకో, భోజనాలకో, లేకపోతే ఇంటికో దేనికి పెట్టినా తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వానికి చేరతాయి. అందుకని ఇటీవలగా మా చర్చల్లో అయిన రోజున మరుసటి రోజు చూశాను, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఇచ్చారు. చాలా సంతోషం. ఏమని? ఉద్యోగులకు మేము ఇచ్చేటి ఏది పెంచినా అది పెట్టుబడిగానే భావిస్తామని. ఎస్, అది పెట్టుబడిగానే భావించాలి, అంతే తప్ప ఉద్యోగుల్ని భారంగా భావించకూడదు ఏ ప్రభుత్వం కూడా. ప్రజలకు ఎలా సేవలు అందుతాయి మేము లేకపోతే? చట్టాలు మీరు చేస్తారు, ఆ చేసిన చట్టాలని అమలు చేసే ప్రక్రియలో ఉద్యోగులు అవసరమని చేస్తారు.